च व्योम भूमिर्न तेजो न वायुः चिदानन्दरूप शिवोऽहं शिवोऽहं चिदानन्दरूप शिवोऽहं शिवोऽहम्। ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహపరమంశంలో ద్వాదశ రాసుల వారి శుభాశుభ ఫలితాలు, ద్వాదశ రాసుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే ఈరోజు శ్రావణ సోమవారం నాడు శివారాధన ఏ విధంగా చేయాలి, పాటించాల్సిన నియమాలు ఏమిటి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. కార్యక్రమంలోకి వెళ్ళబోయే ముందుగా నేటి పాజిటివ్ థాట్ ఏంటో చూద్దాం. నేటి పాజిటివ్ థాట్: తరచూ ఇతరుల పట్ల చూపించే అమితమైన ఆరాధన, ఆరాటం వంటివి మనలోని తీరని కోరికలు, భయాలు, లోపాలకు ప్రతిరూపాలు. మిమ్మల్ని మీరు ఎంత బాగా అర్థం చేసుకుంటే ఇతరులలో మీ ఉనికిని కోల్పోవలసిన అవసరం అంత తగ్గుతుంది. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం, శుక్లపక్షం. ఈరోజు తిథి శ్రావణ శుద్ధ ద్వాదశి, తెల్లవారుజామున 5:30 వరకు. తదుపరి త్రయోదశి తిథి ప్రారంభం. నక్షత్రం పూర్వాషాఢ, రాత్రి 8:57 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:31 నుంచి 1:22 వరకు. తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 3:04 నుంచి 3:55 వరకు. వర్జం తెల్లవారుజామున 5:43 లగాయత్తు. రాహుకాలం ఉదయం 7:30 నుంచి 9 వరకు. ఈనాటి నక్షత్ర బలం: ఈరోజు పూర్వాషాఢ నక్షత్రం ఉంది. లలిత కళలకు ఈ నక్షత్రం ఎంతో అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులకి విద్య గురించి కూడా మంచి నిర్ణయాలు తీసుకోవడానికి బాగుంటుంది. దూర ప్రయాణాలకి అనుకూలత. ఆర్థికపరమైన విషయాలకు సంబంధించి మాత్రం జాగ్రత్తగా ఉండాలి. వీటన్నిటితో పాటు మీ ఆరోగ్యం గురించి కూడా శ్రద్ధాశక్తుల్ని కనపరచాలి. నేటి గ్రహ సంచారం ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. కుజుడు మిథునంలో సంచారము, గురువు కర్కాటకంలోను, రవి, బుధ, కేతువు సింహంలోను, శుక్రుడు కన్యలోను, రాహువు కుంభంలోను, శని వక్రగతిలో మీనరాశిలో సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాసుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారు ఆరోగ్యం గురించి తగు జాగ్రత్తలు పాటించాలి. మీ జీవిత భాగస్వామి, విద్య, ఉద్యోగ, వ్యాపారాల గురించి కూడా మీరు నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితులు కనపడుతూ ఉంటాయి. ప్రతి విషయంలోనూ కూడా జాగ్రత్త వహించకపోవటం వలన ఇబ్బందికి గురి కావటం అనేది గోచరిస్తోంది. దైవ దర్శనం చేసుకోవాలని కోరిక ఉండటం, తీర్థ స్నానాలు, వీటిపైన ఎక్కువగా మక్కువ చూపించటం లాంటివి గోచరిస్తున్నాయి. ఇక మేషరాశికి చెందిన యువత ఎన్ని సమస్యలు ఉన్నా కూడా ఓర్పుతో, నేర్పుతో, సహనంతో ఉండడానికి ప్రయత్నించాలి. మార్పులకి అనుగుణంగా మీ పనులను పూర్తి చేసుకోవడానికి ప్రయత్నించాలి. మేషరాశికి చెందిన వారు ఈరోజు శ్రావణ సోమవారం సందర్భంగా రుద్ర కవచం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 5. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే, వృషభ రాశి వారికి ఆర్థిక స్థితిగతులు, దీంతో పాటు సంతానము, మానసిక అశాంతి ఇవి ఎక్కువగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ప్రతి విషయంలోనూ కూడా ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. స్నేహితులతోటి ఇబ్బందులు అధిక శాతం ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ప్రతి వారితోటి కూడా సమస్య అనేది మీకు కలుగుతూ ఉంటుంది. ఏ విషయం గురించి చర్చించాలనుకున్నా వారు మీకు ఏ విధంగానూ కూడా సహకారం అందించకపోవటం మీకు నిరాశను కూడా కలిగిస్తూ ఉంటుంది. ఇక వృషభ రాశికి చెందిన యువతని గనక పరిశీలించినట్లయితే పనులన్నీ లాభదాయకంగా పూర్తి చేయాలనే ప్రయత్నం కొనసాగుతూ ఉంటుంది. అనవసరపు పనుల నిమిత్తం మీరు అనవసరపు ఖర్చులు కూడా చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి.
భాగస్వామ్య వ్యాపారాలలో అశ్రద్ధ అనేది గోచరిస్తోంది. వృషభ రాశికి చెందిన వారు ఈరోజు శివుని అష్టోత్తరం చదవటం వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 2. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మిథున రాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా మార్పులు అనేవి గోచరించటం లేదు. వ్యాపారస్తులకి వ్యాపారపరంగా ఆర్థికపరమైన విషయాల గురించి ఒత్తిడికి గురి కావటం మాత్రం కనపడుతూ ఉంటుంది. ఉద్యోగస్తులకి నూతన ఉద్యోగ ప్రయత్నాలు కొనసాగుతూ ఉంటాయి. ఆర్థికపరమైన విషయాల గురించి తగు జాగ్రత్త పాటించాలి. సంతానము, వారి యొక్క ఉద్యోగ వ్యాపారాలు, దీంతో పాటుగా నూతన పెట్టుబడులు, వీటిపైన మీరు ఎక్కువగా ఆసక్తిని కనబరిచే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక మిథున రాశికి చెందిన యువత ఉద్యోగ బదిలీల గురించి ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. మీ పనులు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తి చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. వైద్య నిమిత్తంగా ఖర్చులు అధికంగా ఉండే అవకాశం గోచరిస్తోంది. మిథున రాశి వారు ఈరోజు ఉమామహేశ్వర స్తోత్రాన్ని చదవటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 8. నిత్య జీవితంలో మనం పాటించదగిన వాస్తు నియమాలను పరిశీలిద్దాం. నేటి వాస్తు సూత్ర: అశోక వృక్షపు ఆకులు, మామిడాకులు, గన్నేరు ఆకులు, వీటిని దారంతో తోరణంగా తయారు చేసుకొని ఆ తోరణాన్ని ఇంటి ముఖద్వారానికి కట్టాలి. అలా చేస్తే ఆ ఇంట్లో సుఖ సమృద్ధి ఏర్పడి శాంతి కూడా వర్ధిల్లుతుంది. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా మార్పులు అనేవి ఏవి కూడా గోచరించటం లేదు. మీ ఇల్లు, ఇంటికి సంబంధించిన సమస్యలు, వీటి గురించి మీరు ఎక్కువగా ఆలోచన అనేది చేస్తూ ఉంటారు. ఉద్యోగస్తులకి మీరు చేస్తున్న చోట ప్రశాంతత అనేది తక్కువగా ఉంటుంది. ప్రతి విషయంలోనూ కూడా మీకు లోటుపాట్లు అనేవి కనపడుతూ ఉంటాయి. వివాహం గురించి ఆలోచన చేస్తున్న వారికి ఈరోజు కొంత ప్రతికూలత ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీరు గనక మీ స్థిరాస్తులు అమ్మాలని ప్రయత్నిస్తుంటే వాటికి సంబంధించి తగిన ధర లభించకపోవటం కూడా నిరాశను కలిగిస్తూ ఉంటుంది. ఇక కర్కాటక రాశికి చెందిన యువత మీరు మీ పనుల విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని నేర్పుతో వ్యవహరిస్తూ ఉంటారు. అలాగే మీ సంతానం గురించి, వారి అభివృద్ధి గురించి ఆలోచన చేసే అవకాశం గోచరిస్తోంది. మీ వ్యాపారం ఏదైతే ఉంటుందో అది మిశ్రమంగా సాగే అవకాశాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశికి చెందిన వారు ఈరోజు బిల్వాష్టకం చదవటం వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 5. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఉద్యోగ బదిలీల గురించి ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ప్రతి విషయం గురించి జాగ్రత్తగా ఉండాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. స్నేహితులతోటి, బంధువులతోటి తప్పనిసరిగా వాద వివాదాలు ఉండే అవకాశం ఉంటుంది కనుక జాగ్రత్తగా ఉండాలి. ఇక సింహరాశికి చెందిన యువత వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా శ్రమకి గురి కావటం, ఉన్నతాధికారులతోటి సమస్యలు అనేవి కలగటం, ఉద్యోగాలు లాంటివి మానాలి అని ప్రయత్నించటం, ఇలాంటివి మీలో ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. ఏ విషయానికి సంబంధించైనా జాగ్రత్తగా ఉండాలి అనే ఆలోచన మీకు కలుగుతూ ఉండాలి. సింహరాశికి చెందిన వారు ఈరోజు లింగాష్టకం చదవటం వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 7. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా ఈరోజు ఎటువంటి మార్పులు గోచరించటం లేదు. అయితే అధిక ఆసక్తితోటి పనులన్నీ పూర్తి చేస్తూ ఉంటారు. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో వీటిని మీరు పూర్తి చేయడానికి ప్రయత్నం అనేది కూడా చేస్తూ ఉంటారు. నూతన రుణాలు తీసుకోవటం, పాత బకాయిలు తీర్చటం, ఇలాంటివి చేసే అవకాశాలు ఈరోజు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకి దూర ప్రయాణాలు లాంటివి ఉండే అవకాశాలు కనపడుతున్నాయి. ఇక కన్యారాశికి చెందిన యువత వీరు మాత్రం దైవ దర్శనం చేసుకోవటం, తీర్థ స్నానాలు, దాన ధర్మాలు, వీటిపైన ఎక్కువగా ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. మీ తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి తగు జాగ్రత్తలు పాటించాలి. ఇక కన్యారాశికి చెందిన వారు ఈరోజు లింగాష్టకం చదవటం వినటం, స్వామివారి దర్శనం
మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 9. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే తులారాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా సానుకూలత అనేది కనపడుతున్న శ్రమ అనేది ఎక్కువగా ఉంది. దీంతో పాటు మీ ఆరోగ్యం గురించి తగు జాగ్రత్తలు పాటించాలి. ఆర్థికపరమైన విషయాల గురించి ఒత్తిడికి గురి కావటం అనేది గోచరిస్తోంది. వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి ఆటంకాలు లాంటివి కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తులారాశికి చెందిన యువతని పరిశీలించినట్లయితే వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి ఆశించిన విధంగా పురోగతి లేకపోవటం, నమ్మిన వారి వలన మోసపోవటం, ప్రతి విషయంలోనూ ఇబ్బందికి గురి కావటం, పెట్టుబడులలో ఆర్థికంగా నష్టపోవటం లాంటివి గోచరిస్తున్నాయి. తులారాశికి చెందిన వారు ఈరోజు 12 జ్యోతిర్లింగ స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 5. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీకు నచ్చిన వారితోటి మీరు సమయం గడపలేకపోవటం వలన మీరు నిరాశకి మాత్రం గురవుతూ ఉంటారు. వారితోటి మనస్పర్ధలు లాంటివి కలిగే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ప్రతి విషయంలోనూ కూడా మీకు నచ్చిన విధంగా నలుగురు ప్రవర్తించాలి అనే భావన మీలో ఎక్కువగా గోచరిస్తూ ఉంటుంది. ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా ప్రతి వారిపైన కూడా మీరు మీ యొక్క సమస్యలను లేదా మీ ఆలోచనలను వీటిని మీరు చెప్పటం లేదా వారు చెయ్యాలని ఆశించటం ఇవి మీకు కనపడుతూ ఉంటాయి. వృశ్చిక రాశికి చెందిన యువతని గనక పరిశీలించినట్లయితే మధ్యవర్తిత్వం లాంటి వాటి జోలికి వెళ్లకుండా ఉండేందుకు ప్రయత్నించాలి. స్థానచలనం లాంటివి అనుకూలంగా ఉంటాయి. దీంతో పాటుగా మీ యొక్క కుటుంబ వృద్ధి గురించి ఆలోచన చేయటం అనేది గోచరిస్తోంది. ప్రతి వారితోటి కూడా మనస్పర్ధలు లాంటివి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వృశ్చిక రాశికి చెందిన వారు ఈరోజు విశ్వనాథాష్టకం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 6. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ధనురాశి వారికి పనులన్నీ లాభదాయకంగా పూర్తయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. అయితే వీటి గురించి ఎక్కువగా శ్రమకి కూడా మీరు గురవుతూ ఉంటారు. వీటన్నిటితో పాటు మీ ఆరోగ్యం గురించి శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. మోసపూరిత వ్యక్తుల వలన ధన నష్టం లాంటివి కూడా కలిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీ పనులు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు సొంతంగా పూర్తి చేసుకోవడానికి ప్రయత్నించాలి. ధనురాశికి చెందిన యువతని పరిశీలించినట్లయితే మీరు విద్య, ఉద్యోగ, వ్యాపారాలు వీటిపైన ఎక్కువగా శ్రద్ధాశక్తుల్ని కనబరుస్తూ ఉంటారు. నూతన పెట్టుబడి లాంటిది పెట్టేందుకు అవకాశం అనేది గోచరిస్తోంది. దీంతో పాటు నూతన వస్తు వాహనాలు అమర్చుకోవడానికి ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. ధనురాశికి చెందిన వారు ఈరోజు ఉమామహేశ్వర స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 2. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే స్థిరాస్తి విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఆలస్యంగా పూర్తవుతూ ఉంటాయి. కీలక నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. ఉద్యోగంలో మార్పులు చేర్పులు కలిగి మీ మాటకి తగిన విలువ లభించకపోవటం వలన మీరు ఇబ్బందికి గురవుతూ ఉంటారు. పనులన్నీ లాభదాయకంగా పూర్తి చేయడానికి ఎక్కువగా శ్రమకి గురవటం అనేది గోచరిస్తోంది. మకర రాశికి చెందిన యువతని పరిశీలించినట్లయితే ఉద్యోగానికి సంబంధించి శ్రమకి గురి కావటం అనేది గోచరిస్తోంది. హఠాత్తుగా ఉద్యోగాలు లాంటివి కోల్పోయే అవకాశాలు కనపడుతున్నాయి. వ్యాపార రంగాలలో ఉన్న వారికి శ్రమ అధికంగా ఉండటం, ఆర్థిక లావాదేవీలలో ఇబ్బందులు అనేవి గోచరిస్తున్నాయి. ప్రయాణాలు లాంటివి చేసినా ఆరోగ్యపరంగా మీకు సమస్యలు అనేవి కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మకర రాశికి చెందిన వారు ఈరోజు కాలభైరవాష్టకం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 5. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుంభరాశి వారికి మాత్రం పనులన్నీ సానుకూలంగా నెమ్మదిగా పూర్తయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఆర్థికపరమైన విషయాలలో మాత్రం ఒత్తిడికి గురవుతూ ఉంటారు. కోర్టు సమస్యలు మీకు కొనసాగే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఏ పనిలోనూ కూడా ఆశించినట్టుగా విజయం అనేది కనిపించకపోవటం నిరాశను కలిగిస్తుంది.
వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి ఆటంకాలు లేదా ఇబ్బందులు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కుంభరాశికి చెందిన యువత వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా మార్పులు లేకపోవటం, ఆర్థిక అనుకూలత లభించకపోవటం, విదేశీ ప్రయత్నాలలో సానుకూలత ఉండకపోవటం, వీటి వలన మీరు మానసికంగా వ్యధ చెందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కుంభరాశికి చెందిన వారు ఈరోజు బిల్వాష్టకం చదవటం వినటం, స్వామివారి దర్శనం వీరికి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 6. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా మార్పుల గురించి ప్రయత్నం అయితే కొనసాగుతూ ఉంటుంది. ఆర్థిక పరమైన విషయాలలో ఒత్తిడికి గురవుతూ ఉంటారు. ఖర్చులు అధికంగా ఉంటాయి. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవి ముందుకు సాగే అవకాశాలు కనపడుతున్నాయి. జీవిత భాగస్వామి ఆరోగ్యం గురించి తగు జాగ్రత్తలు పాటించాలి. సంతానము వారి అభివృద్ధి గురించి చక్కటి నిర్ణయాలు తీసుకునే అవకాశం మీకు గోచరిస్తూ ఉంటుంది. ఇక మీనరాశికి చెందిన యువత పరిశీలించినట్లయితే విద్యార్థులకి శ్రమ అధికంగా ఉంది. అలాగే ఆశించిన ఫలితాలు లభించకపోవటం మీకు ఇబ్బందికరంగా కూడా గోచరిస్తూ ఉంటుంది. ఆర్థిక పరమైన విషయాలలో జాగ్రత్తగా వ్యవహరించాలి. దుబారా ఖర్చులు లాంటివి చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక మీనరాశికి చెందిన వారు ఈరోజు 12 జ్యోతిర్లింగ స్తోత్రం చదవటం వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 1. ఇవి 12 రాశుల వారి ఫలితాలు. శ్రావణ సోమవారం సందర్భంగా పరమశివుని అనుగ్రహం 12 రాశుల వారి మీద ఉండాలని ఆశిద్దాం. 12 రాశుల వారికి కూడా వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా కలుగుతున్న ఆటంకాలు తొలగిపోవడానికి, అలాగే ఆర్థిక వ్యవహారాలు అనుకూలించడానికి ఈరోజు ఓం శ్రీ శివాయ గురవే నమః అనే మంత్రాన్ని వీలైనప్పుడల్లా స్మరించుకోవాలి. నేటి రాశి ఫలాన్ని గనక పరిశీలిస్తే భావోద్వేగాలను ఈరోజు అదుపు చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఈరోజు ఆరోగ్య పరీక్షలకు అనుకూలంగా ఉంటుంది. ఎటువంటి కీలకమైన వ్యవహారాలైనా సరే వాటిని ఈరోజు వాయిదా వేయకుండా ఉండేందుకు ప్రయత్నించాలి. మీ పిల్లల చదువు విషయంలో ఈరోజు దృష్టి పెట్టాలి. ఎటువంటి మాట పట్టింపులైనా సరే వాటికి దూరంగా ఉండాలి. శ్రీరస్తు శుభమస్తు. శ్రావణ మాసంలో వచ్చే సోమవారం అంటే పరమేశ్వరుడికి ఎంతో ప్రీతిపాత్రం. స్కాంద పురాణం ప్రకారం సంవత్సరంలో వచ్చే 12 నెలల్లో శ్రావణ మాసం అంటే తనకెంతో ప్రీతిపాత్రమని శివుడు బ్రహ్మమానస పుత్రుడైన సనత్కుమారుల వారికి చెప్పారని స్కాంద పురాణంలో ప్రామాణికంగా చెప్పారు. అందుకే శ్రావణ సోమవారం సందర్భంగా గృహంలో స్ఫటిక శివలింగానికి కానీ, పాదరస శివలింగానికి కానీ, నర్మదా బాణలింగానికి కానీ శుద్ధ జలాలతో అభిషేకం చేస్తూ ఓం భవాయ జలమూర్తయే నమః అనే మంత్రాన్ని 21 సార్లు పఠించాలి. అలాగే గృహంలో పరమేశ్వరుణ్ణి పూజించేటప్పుడు తుమ్మి పూలతో పూజించి చిమ్మిలి నివేదనగా సమర్పించాలి. పరమేశ్వరుడికి ఎంతో ప్రీతికరమైన పుష్పం నల్ల కలువ పుష్పం కాబట్టి శ్రావణ సోమవారం పరమేశ్వరుడికి నల్ల కలువ పువ్వుతో పూజ చేసినట్లయితే శివానుగ్రహానికి చాలా సులభంగా పాత్రలు కావచ్చు. ఆ పాపటకి అంత ప్రత్యేకత ఉన్నది. ఆ పాపట తీసేటప్పుడు ప్రారంభ స్థానంలో బొట్టు ఉండాలి. ఎందుకంటే ఒక్క విషయం మీరు గమనించండి, ఇక్కడ పెట్టుకున్న బొట్టు ఎప్పుడో అప్పుడు మరుగున పడుతుంది. మరుగున పడకుండా ఉండడం సాధ్యం కాదు. విశేషమైన చెమట పట్టింది, స్నానం చేశారు, లేకపోతే తెలియక ఏ పిల్లాడి చెయ్యో తగిలింది, ఇక్కడి ఉండేటటువంటి బొట్టు కొద్దిగా నిధనం అవ్వచ్చు. కానీ ఎప్పుడూ పోని బొట్టు ఎక్కడుంటుంది అంటే పాపట ప్రారంభంలో సింధూరంతో అలంకారం చేస్తారు. అందుకే ఇక్కడ సింధూరంతో పట్టుకుంటే ఆ సింధూరంతో పెట్టుకున్నటువంటి చోట అలాగే ఉండిపోతుంది మచ్చ. స్నానం చేసినా బొట్టు మరుగునబడలేదు అంటారు. అందుకే అది లక్ష్మీస్థానం. అది భర్తకి ఆయుక్కారకం, అది భర్తకి ఐశ్వర్యకారకం. అది పాపట ప్రారంభ స్థానం లక్ష్మీస్థానం అనడానికి కారణం. 5వది మారేడు దళం. మారేడు దళం చేత్తో పట్టుకొని ఇటు పడాలి అని ఆలోచించకుండా ఈయన పట్టుకొని వేసేస్తే ఓం నిధనపతయే నమః అని శివలింగం మీద వేశాను. వేసినప్పుడు ఆ మారేడు దళానికి అడుగున ఉన్నటువంటి ఈనెలు శివలింగానికి తగిలాయి. లక్ష్మీ కటాక్షం.
మారేడు దళం బోర్లా పడింది, సరస్వతీ కటాక్షం. బోర్లా పడితే విద్య లభిస్తుంది, ఈనెలు తగిలితే లక్ష్మీ కటాక్షం వస్తుంది. మారేడు దళం ఎటు తగిలినా కూడా ఏదో ఒక కటాక్షాన్ని ఇస్తుంది. అందుకే మారేడు దళంతో శివార్చనకి అంత విశేషమైనటువంటి ప్రఖ్యాతి. అందుకని మారేడు దళం 5వ స్థానం. ఈ 5 కూడా లక్ష్మి యొక్క స్థానములు. అటువంటి తల్లి ఎంతమందికైనా కుమార్తెగా వస్తుంది. నిజానికి అందరూ లక్ష్మీ స్వరూపాలు. కానీ భర్త మాత్రం ఆమెకి ఎప్పుడూ ఒక్కడే. ఎవరు? నారాయణుడే భర్త. ఆమె నారాయణుణ్ణి చేరుతుంది. అడ్డు పెట్టారనుకోండి, అలా పెట్టిన వాడెవరో వాడు సర్వనాశనం అయిపోతాడు. అందుకే బంధువులందరూ కృష్ణునకు బాలిక నిత్తుమటంచు సేముషీ సింధువులై విచారముల్ చేయక వారలను అడ్డుపెట్టి దుస్సంధుడు రుక్మి కృష్ణుడెడతాల విరోధము చేసి మత్త పుష్పంధియ వేడి నిత్తు శిశుపాలన కంచు తలంచ నందుడై అంటారు. ఆమె ఏ అవతారంలో వచ్చినా ఆమె నారాయణుణ్ణి చెందుతుంది. రుక్మిణిగా వచ్చిందా కృష్ణ భగవానుణ్ణి చేరుతుంది ఆవిడ తప్ప అసలు వాళ్ళిద్దరి మధ్యలోకి వెళ్ళేటటువంటి ప్రయత్నం చేయకూడదు. వాళ్ళిద్దరూ అలా ఎప్పుడూ కలిసి ఉంటుంది ఆ స్వరూపం. అటువంటి తల్లి ఆ పాల సముద్రంలోంచి ఆవిర్భవించింది. ఎప్పుడైతే లక్ష్మి వచ్చిందో ఆవిడ చూసింది అని ఇంకా వేరే చెప్పక్కర్లా. ఎందుకని? ఓ పెద్ద మెరుపు మెరిసిందనుకోండి, మెరుపు కాంతి అంతటినీ కప్పేస్తుంది. నేను ఇప్పుడు ఆ ఎదురుగుండా ఉన్న మేడెక్కి నించున్నాను అనుకోండి, నల్లటి మబ్బు పట్టింది అనుకోండి, చీకటిగా ఉన్న స్థితిలో ఒక పెద్ద మెరుపు మెరిసింది అనుకోండి, ఆ మెరుపు అందరికీ కనపడుతుంది. లక్ష్మి కూడా అంతే. ఆమె లోకాన్నంతటినీ చూస్తుంది, లోకమంతా ఆమె వంక చూస్తుంది. అందుకే ఆమె లక్ష్మి అన్న పేరు పొందింది.